99% హాజరుతో పటిష్ట ఏర్పాట్ల మధ్య 10వ తరగతి పరీక్షల నిర్వహణ. జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు పటిష్ట ఏర్పాట్ల మధ్య నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ పేర్కొన్నారు. సోమవారం విద్యాశాఖ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27,592 మంది హాల్ టికెట్లు పొందగా వారిలో 27,368 మంది విద్యార్థులు హాజరు కాగా 224 మంది హాజరు కాలేదని తెలిపారు. ప్రస్తుతం 99% విద్యార్థుల హాజరుతో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, గాలి, వెలుతురు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు పరీక్షా సమయానికి గంట ముందుగా హాజరు కావాలని, అలాగే ప్రభుత్వం కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించిందని, దీనిని దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు సకాలంలో పరీక్షలకు వచ్చేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పైకి అందరికీ నమస్కారం అండి. మనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదవ పరీక్షలు స్టార్ట్ అయినాయి. అదే మన జిల్లాలో కూడా ఈరోజు ఎగ్జామినేషన్స్ ప్రశాంతంగా జరిగినాయి. జిల్లా వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో మనకి 27,952 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 27,352 మంది అటెండ్ అయ్యారు. 224 మంది ఆబ్సెంట్ అయ్యారు. 99% విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు పరీక్షకి. అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా మనం అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి సాగునీరు కానీ అట్లా ప్రతి క్లాసును కూడా ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కూడా ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8:30కే లోపలికి ఎలా చేస్తారు కాబట్టి గంట ముందుగానే చేరుకొని అందరూ ఆతృత లేకుండా జాగ్రత్తగా రాయాలని చెప్పి సూచన కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి ప్రభుత్వం వారు ఆర్టీసీ బస్సులో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించింది. వాళ్ళ యొక్క హాల్ టికెట్ చూపిస్తే ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఏర్పాటు చేసింది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. కాబట్టి విద్యార్థులు కూడా చక్కగా మరి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పరీక్షలు డే బై డే జరుగుతూ ఉన్నాయి. అది గమనించుకొని జాగ్రత్త పరీక్ష సిద్ధం కావాలని చెప్పేసి విద్యార్థులకి మీ ద్వారా కోరుతున్నాను. మన గౌరవ కలెక్టర్ గారు కూడా మరి మన జిల్లాలో ఒక సెంటర్ని విజిట్ చేశారు. అక్కడ చూసారు. అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి సెంటర్లో కూడా అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థులు సరిగ్గా పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.